నమస్కారం. ఫోకస్ టీవీ తెలుగుకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సందడి. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. రంగంలోకి దిగిన హైడ్రా రెవెన్యూ అధికారులు. క్యాప్స్ గోల్డ్లో 5వ రోజు ఐటీ సోదాలు. సికింద్రాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్. గూడూరులో ఆర్టీసీ ఉద్యోగుల రిలే దీక్ష ముగింపు. సస్పెండ్ అయిన ఉద్యోగుల పునరుద్ధరణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 397 పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4,500 కోట్లుంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాల చిన్న ఫ్లాట్లు చేసి ఒక్కో ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికొచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ హైడ్రా ఉన్నతాధికారులు స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆక్రమణల తీవ్రతను పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం నుంచే భారీ భద్రత నడుమ కూల్చివేతలను మొదలుపెట్టారు.
అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళనలు నిరసనల మధ్య అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాప్స్ గోల్డ్లో ఐటీ అధికారుల నాన్ స్టాప్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ 5వ రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10తో పాటు మహంకాళి స్ట్రీట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలోని సికింద్రాబాద్లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చేసినట్లు సమాచారం. ఈ సోదాల్లో ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఈ ఏడాదిలో 20,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ మేరకు క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ యజమానులు చందా శ్రీనివాస్, అభిషేక్ను అధికారులు విచారిస్తున్నారు. బంగారం స్కీములు నడిపిస్తున్న క్యాప్స్ గోల్డ్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారుల సమాచారం. కాగా నిన్నటి సోదాల్లో 50 లక్షల నగదు, బంగారం, బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు తనిఖీల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తనిఖీల అనంతరం మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా కుప్పం చెందిన చిత్ర కళాకారుడు పురుషోత్తం తన వినూత్న కళా ప్రతిభతో శ్రీవారి భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఆయన గోవింద అనే నామాలను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి, మరోవైపు నుంచి చూస్తే మలయప్ప స్వామి, మధ్యలో శ్రీవారి నామం స్పష్టంగా కనిపించేలా మొత్తం చిత్రాన్ని గోవింద నామాలతో తీర్చిదిద్దారు. ఆయన సృజనాత్మకత, భక్తిభావం కలగలిపి ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుతమైన కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీవారి భక్తులు, కళా ప్రేమికులు ఈ చిత్రాన్ని చూసి పురుషోత్తం ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయత్నం కళా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే కాదని కళాకారుడి భక్తికి, అంకిత భావానికి నిదర్శనమని చాలా మంది అంటున్నారు. తిరుపతి నగరంలోని ఉప్పర్పల్లి ప్రాంతంలో సర్వే నెంబర్ 13లో ఉన్న 183 అంకణాల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణం వెనుక మహేష్ నాయుడు, అతని అనుచరులు ఉన్నారని బాధితులు పేర్కొన్నారు. బాలకోట కుమార్తె లక్ష్మికి చెందిన ఈ భూమిని మహేష్ నాయుడు మరియు అతని అనుచరులు పేదవారిని అడ్డుపెట్టుకుని ఆక్రమించారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం కబ్జాదారులు జేసీబీలతో భూమిలో ఉన్న గదిని, కరెంటు మీటర్ను ధ్వంసం చేశారు. లక్ష్మి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఉన్నా సర్వే చేపిస్తే లేదు, మీడియా వాళ్ళు తీసుకొచ్చి మీడియా వాళ్ళని ఆలోచించాను కదా. జనులుగా ఉంది 6 దోసుకుంటా మట్టి నేను 7 దాకా వీళ్ళు అన్నారు. ఆ సైడ్లో దోస్తున్నా మట్టి ఇప్పుడు నేను ఈ మనిషికి ఎట్ట వచ్చింది పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని ఆరోపిస్తూ పెనుకంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేకపోవడంతో తమ పిల్లలు ఆకలితో ఉంటున్నారని వారు ఆరోపించారు. గత వారం రోజులుగా మధ్యాహ్న భోజనం బాగా లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేయకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాల్సి వస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు వచ్చి స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వండిన అన్నం ముద్దగా ఉండడంతో పాటుగా కూర పూర్తిగా మాడిపోయి ఉండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన దిగారు. అధికారులు వెంటనే స్పందించి వంట ఏజెన్సీని మార్చాలని వారు డిమాండ్ చేశారు. నాణ్యత లేని భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని అధికారులు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 6 రోజులకు 6 రోజులు మరి వాళ్ళు మాకు ఏమి చెప్పలేదు. ఫుడ్ బాగుంటుందమ్మా? ఒక నిమిషం హెచ్ఎం గారు, ఫుడ్ బాగుంటుందమ్మా? పిల్లలు చెప్పండి, మీరు భయపడద్దు, ఎవరు భయపడద్దు. అట్లా కాదు, అది పిల్లల చేత కట్టెలు మోపిస్తారు. బాగుందని చెప్పండి.
అంటారా అని వీడియో కూడా తీసారట. అదేంటండి పిల్లలంటే బెదిరిస్తే ఎట్టండి? వీడియో తీసి మీరు పిల్లలను బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారండి? బాగా మా స్తోమతకి ఏదో మేము గవర్నమెంట్ ఇస్తాం పనికి అంతా కూడా చూసామండి. మేము పనికి అంతా కూడా చూసాం. దెబ్బలంటే ఎంత అన్నం పడేస్తున్నారు. అన్నం ఫుడ్ మారేస్తుంది. పెట్టేది పిల్లలకు మంచి పెట్టాలిగా. ఉపాధ్యాయుడు గారు చూస్తారు. వాళ్ళకి చెప్పలేదు. మీరు జోకులు పెట్టేస్తున్నారంట. ఏ పిల్లలు చెప్తారు? ఇప్పుడు అక్కడ చెప్తూ బెదిరిస్తున్నారంట. మన బెదిరించారంట. ఏ పిల్లలు చెప్తారండి? చెప్పలేదు. మా దృష్టికి రాలేదండి. మీరు కాదండి, వంట వాళ్ళను ఆయా వాళ్ళు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సామెతలతో కూడిన సూటిపోటి మాటలతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంట అని వ్యాఖ్యానించిన వసంత కృష్ణప్రసాద్ వీటీపీఎస్ బూడిద సమస్యపై తాను అడిగిన ప్రశ్న సోమవారం అసెంబ్లీలో చర్చకు రాబోతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా బూడిద అమ్మకాల్లో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పూటకూళ్లమ్మ ఊరంతా తిరిగిందన్నట్లు జోగి రమేష్ మైలవరం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రజల చేతులు ఓడిపోయి కూడా మళ్లీ ఇక్కడికి వచ్చి కుయుక్తులు పనుతున్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటాయి అనే సామెతను ఉదహరిస్తూ తాను వ్యక్తిగతంగా సమాధానం చెప్పదలుచుకోలేదని, కానీ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. ఇంకా ఏం మాట్లాడేటంటే ఇతను చాలా స్వార్థపరుడని, ఇక్కడ వీటీపీఎస్ ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని, బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని, ఇత్యాది విషయాలన్నీ మాట్లాడాడు. మన మైలవరం టు నూజివీడు రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు. నేను చెప్తా ఉన్నాను, మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను. ఒక్క సెకండ్ మీరు వీడియో ఏనండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తాడేమో, నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వారిని రక్షించండి కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం చూశారు కదా. ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన 23 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఉద్యోగి పి శ్రావణకుమార్ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష జరిగింది. దీక్ష ఫలితంగా ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులు జిల్లాలోని అన్ని డిపోల్లో అక్రమ సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి వారి స్థానాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎస్జే పెరుమాళ్, రీజనల్ కార్యదర్శి బి సురేంద్రబాబు, జోనల్ నాయకులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఉద్యోగుల విజయం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఆర్టీసీ చరిత్రలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా చరిత్రలో మరుపురాని సంఘటనకు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఒక అద్భుతమైన విజయం అన్ని మళ్ళా సాధించిందని, ఈ గూడూరు డిపో ద్వారా ఈ గూడూరు డిపో కమిటీ ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా అద్భుతంగా 23 రోజులు పోరాటానికి నిదర్శనంగా శ్రావణ్ కుమార్ అనే కండక్టర్ని గత డిపో మేనేజర్ గారు అక్రమంగా సస్పెండ్ చేసి 1/90 సర్క్యులర్కి విరుద్ధంగా సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. దాని మీద సుదీర్ఘమైన పోరాటం చేసిన నేషనల్ మజ్దూర్ యూనిటీ కమిటీ గూడూరు డిపో యొక్క ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో చాలా అద్భుతంగా వాళ్ళ ద్వారా, అదేవిధంగా సూలూరుపేట, మంగళం డిపోలో ఉన్న అక్రమంగా సస్పెన్షన్ అయిన ఏదముత్తు, అదేవిధంగా పద్మావతి వీళ్ళ ద్వారా జిల్లాలో అసోసియేషన్ చేయడం జరిగింది. దాంట్లో 22వ రోజు భాగంగా గౌరవ డిపిటిఓ గారు వారి యొక్క చర్చల ద్వారా మంచి
శుభవార్త చెప్తూ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ డిపోలో శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని రీబ్యాక్ చేయడం కూడా ఈ డిపోకి జరిగింది. ఈ రోజు ఆర్డర్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వేదమూర్తి అనే డ్రైవర్ మంగళం డిపో నుండి పుత్తూరుకి ఇచ్చారో అతన్ని కూడా మంగళం డిపోకి రీబ్యాక్ చేయడం జరిగింది. చరిత్ర మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని నలంద విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ముందస్తుగానే ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులందరూ చక్కటి సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో తరగతి గదుల నుంచి బయటకొచ్చారు. వారు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటపాటల్లో మునిగిపోయారు. పండుగ వాతావరణం పాఠశాల ప్రాంగణం అంతా అలరించింది. ఈ సందర్భంగా విద్యాలయం ప్రధాన ఆచార్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పుట్టపూర్వతరాలను, దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల గౌరవానికి ప్రతీకని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వెంకటాపూర్లోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఏకొండ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకని అన్నారు. ఇది తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు బతుకమ్మ పాటలతో పాటు డీజే పాటలకు సైతం నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు. ఏంటి అవి అద్దు అన్న అది కొనియకురా ఇది వినద్దు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఉపాధ్యాయులు నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ సంబరాలు ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. రకరకాల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసిన విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.